వానలో ఏమో కొడితే సిటీలా లేకుంటే అటే. అరే ఊర్ల పొంటి రైతులు ఎదురు చూస్తుండ్రు. దమ్మడ దిమ్మడ దంచి చెర్లు కుంటలు నింపుదామనే లేదు. నెరిగింత అన్యాలం ఉంటాదబ్బా. గిట్లయితే వ్యవసాయం ఎట్లా నడవాలి, పంటలు ఎట్లా వండాలి, పట్నంలో ఉన్నోళ్ళు ఏం తినాలి? హైదరాబాద్ లో కొట్టే బజ్జలి పల్లెలలో కొడితే బాగుండు. మాపటిలా 6:30 ఆసరైందబ్బా. ఇక అందుకుంది కదా ఆన ఒక కొట్టుడు కాదు, పట్నం అంతా వరుచుకొని దంచింది. ఈ కొసకెంచి ఆ కొస దాకా పొట్టు పొట్టు చేసిందబ్బా. చూస్తుండగానే సడకులు మడుగులైనాయి. ఏ రోడ్డు మీద చూసినా కాల్వ వారుడే. ఆఫీసులు కంపెనీలు దందాలకెంచి అందరి ఇళ్లకు పోయే టైం ఆయే. ఒక తిప్పలు కాదు, కిలోమీటర్ల కమానం కార్లు, బండ్లు, బస్సులు, ఆటోలు ఏడియాడ చిక్కబడ్డాయి. ముంగట్కి కదులుడే కష్టమైంది. కింద నీళ్లు మీదికెళ్ళి ఆన పొల్లు పొల్లు దర్శిండ్రుల్లా. అయితే పొద్దుగాల మస్తు ఎండగొట్టింది. ఈగేం రాదని చాలా మంది ఆనకోట్లు చెత్తిర్లు ఇంట్లోనే పెట్టొచ్చిండ్రు ఎవరు పట్టుకపోతారని. గసంటోళ్ళంతా నెత్తికి చేతులు పెట్టే కథ అయింది. జిహెచ్ఎంసీ, హైడ్రా, ట్రాఫిక్ పోలీసులు బగ్గనే తిప్పలు పడ్డారు తొవ్వలు సాఫ్ చేస్తానికి. హైదరాబాద్ లో ఇంత గనం కొట్టింది గాని ఊర్ల పొంట లేనే లేదు. ఆడాడ ఓ డల్లు పడితే అదే మా ఎక్కువ.